ఫ్రెష్ అప్ అయిపోయాక లంచ్ అయితే చేద్దామని పక్కనే ఆ హోటల్‌లో ఉన్న రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. పెద్ద ఎక్కువ ఐటెమ్స్ ఏం లేవు వెజ్‌లో. బట్ ఓకే. ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ బావుంది. పిల్లలు కూడా తిన్నట్టుగా వీలుగా ఉంది. క్వాంటిటీ కూడా బావుంది. మేము రూమ్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అంతా అయ్యేసరికి 1:30 అయింది. సో, 3:30కి అలా బయలుదేరి లోకల్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్, కాఫీ మ్యూజియం ఇలా ఇవన్నీ చూద్దామని చెప్పి బయలుదేరాము. ఇంకా టైం సెట్ అవ్వదు కదా అని చెప్పి. సో, ఇలా బొటానికల్ గార్డెన్ అయితే ఫస్ట్ మేము చూసాము. బొటానికల్ గార్డెన్‌కి అయితే ఒకటి నేను చెప్తున్నానండి. నాకు స్పెషల్‌గా పర్సనల్‌గా ఏమనిపించిందంటే అంతేం అనిపించలేదు అనిపించింది. అంటే లోపల ఓపికుంటే ఓకే. మొత్తం చెట్లే అనమాట. ఓపికుంటే తిరగడానికి ఓకే. నేనైతే సగమే తిరిగాను. నాకు అంత దీనిగా కూడా ఏమి అనిపించలేదు బొటానికల్ గార్డెను. ఒక్కొక్క దగ్గర టికెట్ అయితే మ్యాక్సిమం పిల్లలకి 5 ఇయర్స్ లోపలైతే టికెట్ అవసరం లేదండి. సో, అలా మా పిల్లలకి అవసరం పడలేదు కొన్ని దగ్గర టికెట్స్. రూ. 100 వర్తబుల్ అనిపించలేదు నాకు బొటానికల్ గార్డెన్‌కి. ఇది నా పర్సనల్ ఫీలింగు. సో, అది నేను చెప్తున్నాను. అండ్ పిల్లలైతే ఓకే. పార్క్ ఏరియా ఉంది కాబట్టి కొంచెం పిల్లలు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఇంకా పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. నేను చాక్లెట్ ఫ్యాక్టరీ ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు అక్కడ చాక్లెట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది. బాగున్నాయి. నాకు అన్నిటికన్నా కాఫీ చాక్లెట్ చాలా చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చి ట్రై చేశాను కూడా నేను. టేస్ట్ బాగా నచ్చి ఓకే చాక్లెట్ ఫ్యాక్టరీ బాగుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంచెం కాఫీ మ్యూజియం దూరం అనమాట. సో, మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం కదా. సో, ఆటోలో ద్వారా కాఫీ మ్యూజియం కూడా వెళ్ళాము. అక్కడ కూడా రూ. 25 చైల్డ్, అడల్ట్ 50 ఏమో ఉంది. సో, అన్నీ తిరిగాను కానీ అరకు మొత్తం మీద నాకు బెస్ట్ కాఫీ టేస్ట్ ఆహా అనిపించే కాఫీ అయితే నాకు ఎక్కడా దొరకలేదు అనిపించింది. ఈవెన్ కాఫీ మ్యూజియంలో కూడా ఏవో బనానా చాక్లెట్స్ అవి ఇవి ఉంటే ఏవో పిల్లలు తిన్నారు. అది అయిపోయిన వెంటనే ట్రైబల్ మ్యూజియంకి వచ్చాను. ఇది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తుంది ట్రైబల్ మ్యూజియం. అది పక్కనే అనమాట. కాఫీ మ్యూజియంకి కొంచెం దగ్గరలోనే ట్రైబల్ మ్యూజియం కూడా. కాఫీ మ్యూజియంలో కొన్ని కాఫీ పౌడర్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. బట్ ఎక్కడ బెస్ట్ అనేది నాకు అర్థం కాలేదు మెయిన్. వాళ్ళు అడిగినా కూడా ఒక ప్లేస్ చెప్పారు. అక్కడే తీసుకున్నాను. అది కూడా ఇంటికి వచ్చి టేస్ట్ చేస్తే నాకు ఓకే అనిపించింది. అంత ఆహా అన్నట్టుగా ఏమి అనిపించలేదు. అండ్ ఇక్కడ ఇది చూడండి. ఇదైతే నేను సడన్గా షాక్ అయ్యాను ఎంటర్ అవుతున్న తర్వాత. ఎంట్రన్స్లో నేను చూడలేదు కానీ రిటర్న్ అవుతుంటే చూసి అమ్మో జస్ట్ నేను నిజంగా మనిషి అనేసుకున్నాను తెలుసా. ఒక 2 క్షణాలు అలా చూసి ఉండిపోయాను అనమాట. షాక్ అయ్యాను. ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియంలోనే మనకి ఈ డ్యాన్స్ కూడా అవుతున్నది. ఇది ఒక్కసారి చూడండి. అండ్ ట్రైబల్ మ్యూజియం స్పెషల్ ఏంటంటే అన్ని ట్రైబల్ వాళ్ళు చేసే వస్తువులు ఉన్నాయన్నమాట. సో, అక్కడ నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. మరి అరకు వెళ్ళొచ్చు అంటే ఏదో ఒకటి తీసుకోవాలి కదా.